గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ సినిమా నుంచి అయితే రేపు అదిరిపోయే ప్రకటన రాబోతుందంటూ తమ్మనైతే ట్వీట్ చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రెండో పార్ట్ అయితే సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామంటూ మూవీ మేకర్లు ప్రకటించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. దీంతో గేమ్ చేంజర్ సినిమాలోని రెండో పాటపై ఏమైనా అప్డేట్ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియా మొత్తం చర్చించుకుంటున్నారు. తమిళ హీరో కార్తీ, డైరెక్టర్ లోకేష్ కనకరా కాంబోలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ 2019లో రిలీజ్ అయి భారీ విజయం అందుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇక ఖైదీ మూవీకి కొనసాగింపుగా ఖైదీ 2 రాబోతుంది. తాజాగా ఖైదీ 2 సినిమాకు సంబంధించి అయితే కార్తీ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ప్రెసెంట్ అయితే సర్దార్ 2 సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుందని, ఖైదీ 2 అయితే వచ్చేరాది సెట్స్ పైకి వెళ్ళొచ్చని కూడా చెప్పారు. అంతేకాకుండా త్వరలోనే తెలుగు సినిమా కూడా చేస్తారని కూడా పేర్కొన్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి, డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వచ్చిన సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీలో వచ్చేందుకైతే సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వారు దాదాపు 150 కోట్లకైతే కొనుగోలు చేసింది. ఇక ఈ సినిమానైతే అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం వచ్చింది. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమా నుంచి ఇప్పటికే పలువురు నటీనటుల ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయి సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న నటి ఐశ్వర్య పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు అయితే మూవీ మేకర్లు రిలీజ్ చేశారు. ఆమె ఇందులో మారెమ్మ అనే పాత్రలో కనిపిస్తున్నట్టు కూడా మూవీ మేకర్లు తెలిపారు. అడవిని పీడించే అరాచకం మారెమ్మ కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అయితే ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమా అయితే ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. ప్రస్తుత రాజకీయాలను ప్రశ్నించే జర్నలిస్ట్ గా నారా రోహిత్ అయితే ఇందులో నటించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ సినిమానైతే విడుదల చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాను ఈ నెల 27th అయితే స్ట్రీమింగ్ చేయబోతుంటూ ఆహా సంస్థ కూడా ప్రకటించింది. టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధానమైన పాత్రలో దర్శకుడు శ్రీను వడ్ల తెరకెక్కించిన తాజా చిత్రం విశ్వం. ఇప్పటికే విశ్వం సినిమా నుంచి మొదటి పాట రిలీజ్ కాగా తాజాగా మొండి తల్లి పిల్లవు నువ్వు అంటూ సాగే రెండో సాంగ్ కూడా వచ్చేసింది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ అయితే సినిమా నిర్మిస్తున్నారు. ఇక విశ్వం సినిమా అక్టోబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం జటాధర. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అయితే మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి అయితే మరో క్రేజీ పోస్టర్ అయితే మూవీ మేకర్లు రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ అయితే చాలా ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రాన్ని అయితే ప్రేరణ అరోరా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ అయితే సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, హిందీలో విడుదల కానుంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికైతే మలయాళ థ్రిల్లింగ్ మూవీ అయితే తెలుగు వర్షన్ లోకి రాబోతుంది. మలయాళ హిట్ మూవీ అంచక్కల్ల కుక్కన్ తెలుగు వర్షన్ అయితే ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా చాప్రా మర్డర్ కేసు పేరుతో ఆహాల వచ్చేస్తుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ అయితే రేపటి నుంచి అయితే స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా మలయాళ వర్షన్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.